అబద్ధాలు చెప్పి ఓడి 10 అబద్ధాలు చెప్తే ఒకటన్నా జనం నమ్ముతారనే ఆలోచనతో ఈ అబద్ధాలు నడుస్తాడని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలు నువ్వు పోయినసారి 23,000 ఓట్లతో ఓడిపోయినావు, రాబోయే ఎలక్షన్ లో 50,000తో ఖచ్చితంగా ఓడిపోతావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి అసలు నీకు విషయం ఇంకొకటి తెలియచడం లేదో, నీకు టికెటే ఇయ్యదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు భ్రమ పడతాడావు, నువ్వు భ్రమలో ఉండవు. ప్రభుత్వం మాది వస్తుంది, నాకు టికెట్ ఇస్తారు, మళ్ళా నేను గెలుస్తా, నేను మంత్రిని అయితా. భ్రమలో జీవించాల్సిందే నువ్వు. నీకు అసలు టికెటే రాదని చెప్పి నేను మీ ద్వారా రాజమౌళి ప్రసాద్కి తెలియజేస్తాడు. రెండో విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరారెడ్డి గారు కానీ వరదరారెడ్డి గారి కుమారుడు కానీ ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళ కుటుంబానికి అంత తెలుసు. ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్దనాన్న గారు మాజీ ఎమ్మెల్యే వీరేశ్వరరెడ్డి గారు అయితేనేమి, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ కృష్ణారెడ్డి గారు అయితేనేమి, రాఘవరెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుటుంబంకంతా వరదరారెడ్డి గారి విషయము, వరదరారెడ్డి గారి కుటుంబం విషయము ప్రవీణ్ రెడ్డి గారికి తెలుసు. ప్రవీణ్ రెడ్డి గారు మొన్న చెప్తూ, నువ్వు ఊరంతా అప్పులు చేసినావు, నువ్వు అన్ని కోట్లు సంపాదించినావు, ఇన్ని కోట్లు సంపాదించినావు అని చెప్పి వరదరారెడ్డి గారి కుటుంబం మీద, కొండారెడ్డి గారి మీద అపవాదులు వేయటము, మా పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ చేయటం ఇది సబబు కాదని చెప్పి నేను ప్రవీణ్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసినావు, నీకు పార్టీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది, నువ్వు పార్టీలో ఉండవని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దుటూరులో అనుకుంటా ఉన్నారు. ఏదైనా ఉంటే వరదరారెడ్డి గారి మీద కానీ ఇంకోటి కానీ నువ్వు పార్టీకి పోయి కంప్లైంట్ చేయాల్సిందే కానీ పత్రికలు ఎక్కకూడదు. నువ్వు పత్రికలు ఎక్కిన దానివల్ల రాజమల్లు కానీ రాజమల్లు వర్గానికి కానీ సులకనతనం అయిపోతుంది. ఏదైనా ఎవరైనా తప్పు చేసే పార్టీలో తప్పులు అంటే ఎట్లాంటి తప్పులు? నువ్వే ఏం చెప్తాడావు, నువ్వు అప్పులని ఉన్నావు, నువ్వు అప్పులంతా నీ దగ్గర తిరుగుతున్నారు, నువ్వు అప్పులు చేసినావు అంటాడు. రాజమౌళి ప్రసాద్ ఏమంటాడు, ₹1,00,00,000 సంపాదిస్తాడు అంటాడు. ₹1,00,00,000 సంపాదిస్తే అప్పులో ఎందుకు తిరుగుతారు? నాకు అప్పు ఉందని నీ దగ్గర, ప్రవీణ్ రెడ్డి దగ్గర కానీ రాజమౌళి దగ్గర కానీ కొండారెడ్డి అప్పు మాకు ఇయ్యాలని ఎవరైనా వచ్చినారా? ఎవరైనా అడిగినారా? అడిగితే చెప్పండి, మేము కట్టిస్తాం. వాళ్ళు నీతికి నిజాయితీకి 50 సంవత్సరాల నుంచి పని చేస్తాడు కుటుంబం, వరదరారెడ్డి కుటుంబం. మేము కూడా కొంత దూరం వరదరారెడ్డితో దూరం అయినాము కొన్ని కారణాల వల్ల. పార్టీ టికెట్ ఇచ్చింది వరదరారెడ్డి గారికి. ఎందుకు ఇచ్చింది పార్టీ? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడైతే టికెట్ ఇస్తాడా? పార్టీ మైలేజీ వరదరారెడ్డి గారికి బాగుందని, సురేష్ నాయుడుని కాదని, ప్రవీణ్ రెడ్డిని కాదని, లింగారెడ్డిని కాదని, ఇంకా కొంతమందికి మాకు కావాలని అడిగేటోళ్ళని కాదని, వరదరారెడ్డి గారికి 82 సంవత్సరాల వయసుండే వ్యక్తికి టికెట్ ఇచ్చేదంటే ఎందుకు ఇచ్చింది? ప్రజల్లో మంచి బలం ఉంది, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది, ప్రజలు ఆదరిస్తారు. నీతివంతుడు, అవినీతి చేసే గుండెల్లో నిద్రపోతాడు, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించిన వాడు, పొద్దుటూ పట్టణాన్ని అభివృద్ధి చేసిన వాడని చెప్పి వరదరారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. నువ్వు విమర్శిస్తే ఎట్లా? నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు కదా, నీకు తెలియదా? నువ్వు మున్సిపల్ ఎలక్షన్ జరిపినావు, మండలం ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ జరిపినావు. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా నీ దగ్గర పనిచేయలేదా? నువ్వు ఏ విధంగా నువ్వు కొండారెడ్డి గారిని, వరదరారెడ్డి గారిని అవినీతికి పాల్పడినారని చెప్తావు? అవతలకు నువ్వు ఎట్లా ఆస్కారం ఇస్తావు? నువ్వు ఇప్పటికైనా ప్రవీణ్ రెడ్డికి మేము చెప్తాను, ప్రవీణ్ రెడ్డి ఏదైనా ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలా, పార్టీలో చర్చించుకోవాలా తప్ప పత్రికలకి ఎక్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు చులకనతనంగా ఉండే విధంగా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి నేను ఈ పత్రికల ద్వారా ప్రవీణ్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. రాజమౌళి ప్రసాద్ రెడ్డి అయితే, మీరు రాజమౌళి ప్రసాద్ రెడ్డికి టికెటే రాదు, ఆయనకి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అయిపోయింది. ఆయన కానీ, ఆయన బామర్ది కానీ, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ వాళ్ళు ఎవరికి టికెట్ రాదు. ప్రజలు ఒకవేళ టికెట్ వచ్చినా చిత్తుగా ఓడించేదానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
అతని బండారము అతని బలము ఏదో నిరూపణ అవుతుంది. తొందరపడదని చెప్పి దాచపల్లి ప్రసాద్ రెడ్డి అబద్ధాలు మాట్లాడేది మానుకోవాలని చెప్పి నేను మీ ద్వారా పత్రికల ద్వారా ఆయనకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.